ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. సో ఇప్పుడు ఈ రకంగా సంకల్పాలు చేసినప్పుడు నేను ఈశ్వరీయ విద్యార్థిని అంటే నేను భగవంతునికి విద్యార్థిని, శివ పరమాత్మ నా టీచర్. బాబా నాకు సద్గురువు. సో సద్గురువు యొక్క పాత్ర ఏంటి? ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇవ్వడం, శిక్షణ ఇస్తున్నాడు. ఆయన ఏ మహావాక్యాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏం చెయ్యాలి. సో ఈ రకంగా ఎప్పుడైతే ఆత్మ పరమాత్మతోటి సంబంధాలన్నీ జోడిస్తుందో సహజంగా బాబాని తలుచుకుంటూ ఉంటది. కాబట్టి సహజంగా మనం ప్రతి పరిస్థితిని పరిశీలించి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అంటే ఏదో లాంగ్ ప్రాసెస్ అనుకోవద్దు. ప్రతి ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచించుకోవడం కాదు. ఇప్పుడు మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాం అంటే ఎట్లా తీసుకుంటున్నాం? సహజంగా తీసుకుంటున్నాం కదా. సో అదే విధంగా సరి అయిన నిర్ణయాలు కూడా సహజంగా తీసుకుంటాం. సో కాబట్టే ఇక్కడ బుద్ధి పని చేయాలి అంటున్నాడు. సో ఆయన చేసే మొట్టమొదటి పనే దివ్య బుద్ధి అన్న బహుమతిని ఇస్తాను అంటున్నారు. సో మనం ఏదైతే దివ్య బుద్ధి అన్న మురళి చదువుకుంటున్నామో, కొన్ని వాక్యాలు చదువుకుని దాని యొక్క ప్రాక్టికల్ లైఫ్, ఇప్పుడు మనం ఏదైతే పిల్లలు ఆ తర్వాత చాక్లెట్స్ లో ఆ డ్రగ్ పౌడర్ కలపడము, ప్రాక్టికల్ అప్లికేషన్, సొల్యూషన్ ఇవన్నీ తెలుసుకుందాము. సో 21 January 1985 మురళి, పేజ్ నంబర్ 247, సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నా. బాబ్దాదా స్వచ్ఛమైన శ్రేష్ఠ మతం యొక్క సాధనాలు కావాలి. ఈ రోజుల్లో స్వచ్ఛత కంటే ఉన్నతమైన డబుల్ స్వచ్ఛత నడుస్తుంది కదా. బాబ్దాదాకి కూడా డబుల్ స్వచ్ఛత ఇదే. దీనిలో కూడా అయినా మన్మతం లేదా పరమతం యొక్క మురికి ఉంటే ఏమవుతుంది అంటున్నారు. సో డబుల్ స్వచ్ఛత అంటే ఈ రోజుల్లో ఏ ప్రోడక్ట్స్ చూసినా డబుల్ స్వచ్ఛత, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పేసి ప్రతి దాంట్లో డబుల్ అంటే రిఫైన్డ్ అంటే పూర్తిగా స్వచ్ఛంగా అయిపోవడం, అందులో డబుల్ అంటే ఇంకా పూర్తిగా ప్యూర్ అని. సో అదే బాబా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దీనిలో కూడా ఎక్కడ ఉన్నతమైన డబుల్ స్వచ్ఛత, ఈ రోజుల్లో స్వచ్ఛత కంటే ఉన్నతమైన డబుల్ స్వచ్ఛత నడుస్తుంది కదా. బాబ్దాదాకి కూడా డబుల్ స్వచ్ఛత ఇదే. దీనిలో కొద్దిగా అయినా మన్మతం లేదా పరమతం యొక్క మురికి ఉంటే ఏమవుతుంది? పైకి వెళ్తారా లేక కిందికి వస్తారా? దివ్య బుద్ధి రూపి విమానంలో డబుల్ స్వచ్ఛత యొక్క సాధనం ఉందా అని పరిశీలించుకోండి. మధ్యలో ఏ మురికి రావటం లేదు కదా అంటున్నారు. సో ఇక్కడ బుద్ధి యొక్క విమానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుద్ధి పనిచేయకపోవడము. సో ఏం చెప్పుకున్నాం? బుద్ధి పనిచేయకపోవడం అంటే ఇదే మురళిలో పైన వాక్యాల్లో మీరు సంకల్పం అన్న స్విచ్ ఆన్ చేసిన తర్వాత అందులో కరెంటు పాస్ అయితే అప్పుడు వెళ్తుంది పైకి. సపోజ్ కరెంటు పాస్ అయింది, సంకల్పము ఆ స్విచ్ ఆన్ చేసాము, కరెంటు పాస్ అయింది, బుద్ధి దివ్యంగా ఉంది. కానీ ఏం చెప్పుకున్నాము? కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడైతే బయటి ప్రపంచాన్ని చూసి ఆ మురికిని తీసేసుకుంటామో ఈ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. సో అందుకే మిమ్మల్ని ఆ ప్రశ్న కూడా అడిగాను, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు చాక్లెట్లు తినే వాళ్ళు ఎందుకు తింటున్నారంటే అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, కర్మేంద్రియాల్ని జయించలేదని. సపోజ్ ఆత్మ జ్ఞానంలో ఉందనుకుందాం. జ్ఞానంలో ఉండడం అంటే ఏంటి? తండ్రిని యథార్థంగా గుర్తించి ఆత్మ అన్న స్థితిలో ఉండి ఆ తర్వాత పురుషార్థం చేసేవాళ్ళు. ఇలాంటి పురుషార్థం చేసే వాళ్ళు కూడా చాక్లెట్లు తినేస్తూ ఉంటారు. పరివారంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. సో వీళ్ళంతా ఎవరు? కర్మేంద్రియాల్ని జయించలేదు, సబ్జెక్ట్ తెలుసుకున్నారు అంతే. జ్ఞానం ఈ రకంగా చెప్తూ ఉంటే, చదువుతుంటే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇది నేనే చెప్పాలని ఏం లేదు. సాధారణంగా చాలా మందిని చూసిన చదివి ఆ బాబా అనుకున్నప్పుడు బుద్ధి పని చేస్తుంటే బుద్ధికి టచ్ అయిపోతూ ఉంటది. అందుకే ఏ ఆన్సర్లు అడిగినా కరెక్ట్ గా చెప్పేస్తూ ఉంటారు. ప్రాక్టికల్ లైఫ్ లో చూస్తే మాత్రం చాక్లెట్లు తినేస్తూ ఉంటారు. ఎందుకు? కర్మేంద్రియాల్ని జయించాలి అంటే జ్ఞానం తెలుసుకున్నారు అంతే. సో బాబా కనెక్ట్ అవుతున్నారా? కనెక్ట్ అవుతున్నారు. సో జ్ఞానం వరకు వచ్చారు, యోగం వరకు వచ్చారు. వచ్చిన తర్వాత బుద్ధి దివ్యంగా ఉందా అంటే ఉంది. ఉన్న తర్వాత ఏమైంది? మురికి వచ్చేసేసరికి బుద్ధి పనిచేయట్లేదు అంటున్నాడు. ఏ మురికి వచ్చేసింది? డబుల్ స్వచ్ఛత లేదంటే డబుల్ మురికి అంటుకుంటుంది. ఏంటది? మురళి ఎదురుగానే ఉంది, ఆన్సర్ చెప్పండి. ఎందుకు బుద్ధి పనిచేయట్లేదు? డబుల్ స్వచ్ఛత అన్నాడు, కానీ ఇక్కడ డబుల్ మురికి అవుతున్నాం.
సో మురళీలందరికి ఎదురుగానే ఉన్నాయి. చూసి ఆన్సర్ పెట్టండి. మీకు మురళీలు చదువుతుంటే మీకు అర్థమవుతుందా లేదా అని తెలియని ప్రశ్న అడుగుతున్నారు. సో బుద్ధి దివ్యంగుంది. కానీ పని చేయడం మానేసింది. ఆన్సర్ కర్మేంద్రియాలైతే కాదు. సో బుక్ చూసి పెట్టండి. సో ఆన్సర్ మన్మతం లేదా పరమతం ఇక్కడే ఉంది. సో బాబా జ్ఞానము తెలుసు మనకి. బాబాకి కనెక్ట్ అవుతున్నాము. బుద్ధి కూడా దివ్యంగా ఉంది. కానీ వర్తమానంలో మన్మతము పరమతము కలిసినప్పుడు ఏమవుతుంది? పైకి వెళ్తారా కిందికి వెళ్తారా అంటే కిందికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే కర్మేంద్రియం చేయొచ్చు. మన్మతం అంటే ఏంటి? మతము మనసు చెప్పే మతము. పరమతము అంటే అందరూ పరులంతా కలిపి నిర్ణయించి ఒక మతాన్ని తీస్తారు. అది పరమతం. సో మనసు ఏం చెప్తుంటది? చాక్లెట్లు తినేయమని చెప్తది. ఎందుకు? జిహ్వ యొక్క చంచలత్వము. సో కాబట్టి మనసు చెప్పింది తినమని చెప్పేసి. సో తినేస్తాము. లేదా ఏమైతది? పరమతము. పరులందరూ కలిసి తింటూ ఉంటే నువ్వు ఒకటి తిను అంటారనమాట. సరే అందరూ తింటున్నారు కదా! అందరికి తెలీదా అందులో డ్రగ్స్ ఉందని చెప్పేసి? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం ఒక గ్రూప్‌లో. సో 10 మందిలో 9 తిని ఒకరు మాత్రం వద్దులే ఈ మధ్య టీవీలో చూపిచ్చారు ఇట్లా డ్రగ్స్ కలుపుతున్నారని ఎందుకులే అనంటే 9 మంది ఎట్లా చూస్తారంటే ఈళ్ళు పిచ్చి మొఖాలన్నట్టు చూస్తారు. అంటే మాకు ఆ మాత్రం తెలీదా? 9 మంది తప్పు చేస్తామా? సో ఇలా పరమతాలంటే 10 మంది చేస్తున్నారు కదా! అంటే ఇప్పుడు గ్రూప్‌లో 10 మందిలో 9 మంది తింటారు. ఎందుకంటే చాక్లెట్‌లు తినేటోళ్ళు ఏం చేస్తారంటే అందరికి ఇలా పెడుతూ ఉంటారనమాట తీసుకోండి అని చెప్పి. సో ఆ 9 ఎవరైనా గాని బుద్ధి వాడేసి, అమ్మో! ఇందులో ఎందుకులే రిస్క్ తీసుకోవడం ఎందుకు? అని చెప్పి గనక మానేస్తే 9 మంది పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు ఈ ఒక్కరిని. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 9 మంది ఆ రకంగా చూసినా కానీ, మనము కర్మేంద్రియాలని జయించాలి. కర్మేంద్రియాల ఆత్మ ఏది చెప్తే అదే వినాలి. 9 మంది తిన్నంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు. సో ఇంకోటి చెకింగ్ పాయింట్ కూడా లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోతే మంచిదే. ఉంటే ఏం చేస్తాము? సో ఇప్పుడు ఈ స్కూళ్ళ దగ్గర ఏదైతే అమ్ముతున్నారో ఆ కిరాణా షాప్‌లో మనం వీడియో చూసామో, సో ఈ స్కూల్‌లో ఉన్న పిల్లలందరూ తిన్నప్పుడు కొద్దిమంది ఎఫెక్ట్ అవుతారు. చాలా మంది ఎఫెక్ట్ కారు. మీరు గమనించి చూడండి. చాలా మంది పిల్లలు కొనుక్కొని తింటుంటారు గానీ, కొద్దిమందే ఎఫెక్ట్ అవుతారు. ఎందుకు అనంటే, కొద్దిమందికి అది అలవాటు అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ మళ్ళీ కొనుక్కొని తింటూ ఉంటారు. సపోజ్ ఒక స్కూల్ దగ్గర అట్లాగే ఉంది అమ్ముతున్నారు. కానీ ఓ స్టూడెంట్ సపోజ్ ఏదో ఒకటే తిన్నదనుకుందాం నెలకొకటి. సో ఎఫెక్ట్ పడదు. సపోజ్ ఒకటి తిన్నారు. తర్వాత మళ్ళీ అది అనిపిచ్చింది, మత్తుగా అనిపిచ్చింది, నిద్ర వస్తోంది, హాయిగా ఉందనిపిచ్చింది, తేలిగ్గా అనిపిచ్చింది. సో ఇవి మనసు మీద పని చేస్తాయా అంటే పని చేస్తాయి. ఎందుకంటే కెమికల్స్ ఇవన్నీ సారీ నార్కోటిక్స్ ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మీకు ఈ రోజుల్లో ఏవైతే మందులున్నాయో, ఆ డ్రగ్స్‌ని కాసేపు పక్కన తీసి పెట్టేస్తే, ఈ రోజు మనకు ఫీవర్ వస్తే పారాసెటమాల్ యేసుకుంటున్నాం. పని చేస్తుంది గదా! బాడీ మీద. హెడేక్ అని, బ్యాక్ పెయిన్ అని చెప్పి ఎన్నో యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నాం. పనిచేస్తున్నాయి గదా! సో ఇవి అంతే. సో ఆ రకంగా కొంతమంది పిల్లలేంటంటే, ఆ రకంగా ఆ నిద్రకి, మత్తుకి వీటికి అలవాటు పడ్డప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ, మళ్ళీ వెళ్లి కొనుక్కొని తింటూ ఉంటారు. అప్పుడు అది అడిక్షన్ మాదిరి, వ్యసనం మాదిరి అయిపోతది.
సో కానీ అసలు మొదలంటూ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఈ సిగరెట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఎట్లా అవుతాయి? ఏమవుతదిలే ఒకటి తింటే ఏమవుతది? ఒక స్మోకింగ్ చేస్తే ఏమవుతది? అని ఎక్కడో చోట మొదలు పెడతారు. ఆ తర్వాత స్లోగా అది అడిక్షన్ మాదిరి వ్యసనం అయిపోతది. ఇంక బయటికి రావాలన్నా రాలేరు. అందుకే ఏదైనా మొదట్లోనే తుంచాల. 9 మంది ఆ రకంగా ఇచ్చినా కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మనకంటూ మన క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉండాలి. అలా నలుగుట్లో ఉన్నప్పుడు మనం తీసుకోకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో, మనని గ్రూప్‌లో కలుపుకోరేమో అన్న ఆలోచన పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ కనిపిస్తోంది. సాధారణంగా పిల్లలు అమ్మో! అట్లా చేయకపోతే అంటే అందరితోటి కలిసి ఉండకపోతే మనతోటి ఫ్రెండ్‌షిప్ చెయ్యరేమో, మనని వేరు చేసేస్తారేమో, మనం ఒక్కరమే అయిపోతామే అన్నట్టు ఆ గ్రూప్‌తో పాటు ఎళ్ళిపోయి పిల్లలు చెడిపోయేది ఆ రకంగానే. ఎందుకంటే రిజెక్ట్ చేసేస్తారేమో, అందరూ తిరస్కరిస్తారేమో అన్నట్టు. కానీ పెద్దల్లోనూ అదే కనిపిస్తోంది. పెద్దలు అట్లాగే ఆలోచిస్తున్నారు. ఏమైపోతుందో ఏమో! ఇప్పుడు ఈ గ్రూప్‌లో 9 మంది తిని మనం ఒక్కరమే తినకపోతే మనం ఒంటరైపోతామేమో, సింగిల్ ఔట్ చేసేస్తారేమో! ఇవన్నీ ఆలోచించి అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను. దీన్నే బాబా ఇక్కడ పరమతం అంటున్నారు. ఇదే నేను చెప్పిన ప్రాక్టికల్ లైఫ్. సో, పిల్లల కన్నా ఎక్కువ పెద్దలే మోసపోతున్నారు. పిల్లల మీదన్నా కనీసము తల్లిదండ్రుల కంట్రోల్ అంటూ ఉంటోంది. పెద్దల మీద కంట్రోల్ ఏముంది? ఏమీ లేదు. ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో గనక రెడ్ సిగ్నల్ ఉంటే మెచ్యూర్డ్ పీపుల్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ, తల్లిదండ్రులైన వాళ్ళు, పిల్లలున్న వాళ్ళు రెడ్ సిగ్నల్ ఉన్నా గాని దాన్ని జంప్ చేసి వెళ్తూ ఉంటారు. కనిపించదు ఆ మాత్రం అది రెడ్ సిగ్నల్ అని. ఏమైంది? బుద్ధి క్రాష్ అయిందక్కడ. సో, బుద్ధి క్రాష్ అయిందంటే ఎట్లా క్రాష్ అయింది? అందరిని చూడడం ఎవరో చూస్తూ ఉంటాం కదా! సిగ్నల్ దగ్గర నిలబడి ఉంటే ఎవరో అర్జెన్సీ అని చెప్పి దాన్ని జంప్ చేసిపోతే ఆళ్ళని చూసి ఈళ్ళు ఎళ్ళిపోతారు. ఏమవుతదిలే. సో, ఏమవుతది? ఆ రకంగా వెళ్ళినప్పుడు చాలా మంది ఆఫీస్‌కి సురక్షితంగా చేరుకుంటారు గూడా. సిగ్నల్ జంప్ అయినోళ్ళు గూడా. సో, అప్పుడేమైపోయింది? అరే! ఆ రోజు సిగ్నల్ జంప్ అయిపోయినా ఏమైంది? ఏం కాలేదా? అంటే మేము సిగ్నల్ రెడ్ ఉన్నా గాని చూసుకున్నాం. అటుపక్క నుంచి, ఇటుపక్క నుంచి వచ్చినా మేము చూసుకొనే వెళ్ళాము. ఒక్కోసారి ఒక స్టేజ్‌లో ఏమైపోద్దంటే వెహికల్స్ అన్నీ ఎళ్ళిపోయి పూర్తిగా అంటే వచ్చే వెహికల్స్ అటు నుంచి వచ్చే వెహికల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు ఇటోడు క్రాస్ కొట్టి ఎళ్ళిపోతూ ఉంటాం. అంటే చూసుకునే వెళ్ళాం మేము. అన్నది మొదటిసారి చేస్తారు. చేసి ఏమవుతది? సురక్షితంగా ఆఫీస్ చేరుకుంటారు. మళ్ళీ రెండో రోజు కూడా సర్లే ఏమైందిలే నిన్న గూడా పోయినాగా మళ్ళీ చేస్తారు. సో, మళ్ళీ సురక్షితంగా ఆఫీస్ చేరుకుంటారు. సో, అప్పుడు ఏమన్నా ఆలోచనొస్తోందక్కడ? అరే! నేను ఈరోజు రెడ్ సిగ్నల్ నుండి జంప్ చేసినా నేనెంతో తెలివిగా చుట్టుపక్కలంతా చూసుకొని, నేను జంప్ చేసి వెళ్ళా. నేను ఆఫీస్‌కి సురక్షితంగా చేరుకుంటున్నాను. అంటే నేను కరెక్ట్ చేస్తున్నాను. అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? చెప్పండి. ఈ రోజు అట్లా ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు పాపం జమవుతుంది. ఎందుకు? భారతదేశం యొక్క చట్టాలని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి. భగవంతుని యొక్క చట్టాలేవైతే ఉన్నాయో, ఒక సమాజంగా బతికేటప్పుడు ఆ సమాజం యొక్క కట్టుబాట్లు, నియమాలకు తగ్గట్టు ఉండాలన్నారు. ఈరోజు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టారు? ఒక డిసిప్లిన్ అంటూ ఉంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయన్న ఉద్దేశం మన మంచి కోసం, మన సేఫ్టీ కోసమే పెట్టారు. సో, 2 చట్టాలను ఉల్లంఘిస్తున్నాం. ఎందుకంటే ఆ రకంగా సిగ్నల్ జంప్ అయినప్పుడు, చేసినప్పుడు ఒక్కోసారి అటు నుంచి వెహికల్స్ వచ్చేవాడు కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే వాడికి గ్రీన్ సిగ్నల్ నడుస్తూ ఉంటది. సడెన్‌గా వచ్చి ఇచ్చేసినప్పుడు ఇన్‌కన్వీనియన్స్, యాంక్సైటీ ఇట్లాంటివి అయ్యే అవకాశాలుంటాయి. సో, అప్పుడేమైతది అదంతా వీళ్ళ ఖాతాలోకి వచ్చి పడతది. సో, అలా రాను ఏమైపోతదంటే అదొక అలవాటయిపోతది. సిగ్నల్ జంప్ అవ్వడము, ఆఫీస్‌కి సేఫ్‌గా చేరుకోవడము. సో, నేను చేస్తుంది కరెక్ట్ అనుకుంటారు. ఆ తర్వాత ఇంత పాపం జమైపోతది. ఆ పాపం అంతా జమైన తర్వాత ఒక రోజు ఏం చేస్తదంటే ఆ పాపం పుష్ కొట్టేస్తది. కొట్టినప్పుడు ఏమైపోతది బండ్లు పోయి ఎక్కడో ఒక చోట గుద్దుకుని పోతారు. సో, అప్పుడు జీహెచ్ఎంసీ హైదరాబాద్‌లో ఏం జేస్తారంటే, జీహెచ్ఎంసీ వాళ్ళు కరెక్ట్ ఏదో బ్రిడ్జులు కడుతున్నారు, రోడ్లకు గుంటలున్నాయి, డివైడర్‌లున్నాయి, వాడడ్డం ఇన్ని బయట వెతుకుతారు గానీ, యాక్చువల్‌గా వీళ్ళు రోజు ఇండియన్ లాని డీవియేట్ అయ్యి, దాన్ని ఉల్లంఘించి రోజు ఇంత జమ చేసుకుంటారు కాబట్టి, ఆ పాపం పుష్ కొడతది. ఎందుకు ఉల్లంఘించాడు? అక్కడ బుద్ధి క్రాష్ అయింది. మన్మతము.
మనసు చెప్పింది ఏం కాదు వెళ్ళు అని. సో, ఒక ట్రయల్ అంటూ వేశారు ఫస్ట్ టైమ్ సిగ్నల్‌ని జంప్ చేసి. సో, మనసు చెప్పింది గదా! సిగ్నల్ ఒకసారి అంటే చేసింది. చేస్తే సురక్షితంగా చేరారు. ఎందుకు చేరారు సురక్షితంగా? అప్పటికి పాపపు ఖాతా జమై లేదు కాబట్టి, పుణ్యం ఫేజ్ నడుస్తుంది కాబట్టి ఆఫీస్‌కి సురక్షితంగా చేరుకున్నారు. ఆ తర్వాత రోజు జమ చేస్తూ పోతున్నారు. జమ చేస్తూ పోయినప్పుడు ఎప్పుడైతే ఆ పాపం అన్నది పండుతుందో దాని టైం వస్తదో అప్పుడు బండ్లెళ్లి గుద్దుకునేస్తాయి. అప్పుడు మళ్ళీ కూర్చొని భగవంతుడు చేసాడు, అది చేసాడు. కర్మగాలి అట్లా ఆ రకంగా గుద్దుకున్నప్పుడు గనక ఆయుష్ ఉంది. కానీ బాడీ స్మాష్ అయింది. సో, శరీరం బయటకొచ్చేస్తది. ఆత్మ బయటకొచ్చేస్తది. ఇంక అయిపోయింది. ఒక బుద్ధి అన్నది వాడకపోవడం వల్ల ఎన్ని సమస్యలున్నాయో చూడండి. అందుకే ఇక్కడ బాబా అదే చెప్తున్నాడు. మన్మతము, పరమతము ఈ మురికి ఉంటే ఏమవుతుంది? పైకి వెళ్తారా? లేక కిందికి వస్తారా? దివ్య బుద్ధి రూపి విమానంలో డబుల్ స్వచ్ఛత యొక్క సాధన ఉందా అని పరిశీలించుకోండి. మధ్యలో ఏ మురికి రావటం లేదు కదా అని. సో, ఈరోజు జ్ఞానము తెలుసు. బాబాకి కనెక్ట్ అవ్వడము తెలుసు. కానీ కర్మేంద్రియాల్ని జయించలేదు. సో, ఈరోజు ఆ రకంగా చాక్లెట్‌లు తినడము, అందరికి ఇవ్వడం ఏమంటే మాకు తెలీదు అందులో ఏముందా అని చెప్పేసి. కానీ యాక్చువల్‌గా అందులో ఏముందా అన్న విషయం మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అందులో ఏమైనా మత్తు పదార్థాలుంటే బుద్ధి ఇండికేషన్ ఏసేస్తది. అంటే బుద్ధి ఇండికేషన్ వేసేటప్పుడు అందులో డ్రగ్స్ ఉంది అని ఏం చెప్పదు. మనకే మనసుకు అనిపిస్తది వద్దు ఇది తీసుకోవద్దు అని చెప్పి. మనకు ఆకలి, దాహం అన్ని ఆత్మ ఏ రకంగా అయితే ఇండికేషన్ వేస్తుంటదో, ఏ పదార్థాలన్నా మనకి హానికరం అయితే ఆత్మ ఇండికేషన్ వేసేస్తది. వ్యర్థం అన్నది లేకుండా బుద్ధి దివ్యంగుంటే ఇండికేషన్ ఏసినప్పుడు మనమే వద్దని చెప్పేస్తాము. మనం ఆ రకంగా తీసుకోకపోవడం వల్ల ఒకవేళ ఆ 9 మంది మనకు గనక దూరం అయిపోతే, మేమేమిచ్చినా తీసుకోరు. మేము ఒకటి చెప్తే ఒకటి చేస్తారు అని చెప్పి ఈ రకంగా మనల్ని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చాక్లేటే అవ్వచ్చు, లేదా ఇంకేమన్నా పద్ధతులే అవ్వచ్చు. ఆ 9 మంది గనక దూరం అయిపోతే బాధపడాల్సిందేమీ లేదు. పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే చెడు మార్గాల్లో వెళ్ళే వాళ్ళ సాంగత్యంలోకుండే కన్నా సురక్షితంగా ఉండడం బెటర్. ముఖ్యంగా ఉండాల్సింది ఎందుకంటే చాలా సందర్భాల్లో సంఘటనలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఎవరైనా చెప్పింది విననప్పుడు కోపాలొచ్చేసి కూడా దూరం అయిపోతూ ఉంటారు. సో, అలా చిన్న చిన్న విషయాలకి మన అభిప్రాయాలకు ఇప్పుడు వాళ్ళేమంటారంటే అగో మా అభిప్రాయాలకు మేమేమన్నా ఉత్త చాక్లేటే తినమన్నాం గదా! అంటారు. సో, ఇలా ప్రతిదానికి తప్పుబట్టి, ప్రతిదానికి మాకు మనుషుల్ని మేము దూరం చేసుకుంటామంటే అలాంటి వాళ్ళు దూరం అయిపోవడమే మంచిది. ఎందుకంటే వ్యక్తులకంటూ మన అభిప్రాయాలకంటూ ఇది లేదు. ప్లస్ బాబా ఇస్తున్న ముఖ్యమైన ప్రాప్తే శ్రేష్ఠ సంబంధాలు. సో, అటువంటప్పుడు ఇలాంటి వాటికి ఇంకా మేము చాక్లెట్‌లు తింటాము, ఇంకా మేము అది తింటాము, ఇంకా చిల్లర మల్లరగా తిరుగుతాము. మేము కర్మేంద్రియాలు అసలు ఆ రకంగా తింటున్నారంటేనే కర్మేంద్రియాలు జయించలేదని. అట్లాంటి వాళ్ళు ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే ఆత్మకి బుద్ధి పనిచేయట్లేదని అర్థం. కర్మేంద్రియాల్ని జయించలేదంటే ఇంక ఆత్మకి బుద్ధి పనిచేయట్లేదని అర్థం. సో, ఆ బుద్ధి పని చేయని ఆత్మల వల్ల ఎప్పటికైనా డేంజర్, ఎప్పటికైనా వెన్నుపోటేసేస్తారు. సో, తినే అలవాట్లను బట్టి కూడా కొంత చెప్పేయొచ్చు. మనిషి బుద్ధి పనిచేస్తుందా, పనిచేయట్లేదా అని చెప్పి. సో, పని చేయని ఆత్మలు మంచి చేస్తారనుకోవడము మన అవివేకం. సో, ఖచ్చితంగా ఆత్మలో బలహీనతలున్నాయని అర్థం. ఈరోజు మనిషికున్న రోగాలను బట్టి నేనొక బుక్ రెఫర్ చేశాను చూసారా? 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అని. ఆ బుక్ గనక చదివితే మనిషికున్న రోగాలను బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పొచ్చు. వాళ్ళలో ఎటువంటి గుణాలు బీపీ, షుగర్‌లు ఇవన్నీ ఉన్నాయండి. ఇదేంటి బీపీ ఉందంటే కోపం ఉందని అర్థం. హార్ట్ అటాక్ ఉందంటే భయం ఉందని అర్థం. డయాబిటీస్ ఉంది అనంటే ఆధిపత్య ధోరణి ఉందని అర్థం. ఆ బుక్ చూస్తే అర్థం అయిపోతది. మనం రిసర్చ్ చేస్తే అవే తేలుతుంటాయి అక్కడ ఇంచుమించు సుమారుగా అందరికి. సో, ఇటువంటి వ్యక్తులు మన సాంగత్యంలోకి వచ్చి మనకు సమస్యలు సృష్టించే కన్నా వాళ్ళు మేము వెళ్ళిపోతాము, చేస్తాం అనంటే అహో సౌభాగ్యం అనుకోవాలి. ఊరికే ఎందుకంటే నేను చూస్తున్నాను కదా! చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. అయ్యో! వాళ్ళు దూరం అయిపోతారేమో, ఈళ్ళు దూరం అయిపోతారేమో. అందుకే సంగమ యుగంలో శివబాబా అవతరించి సర్వ సంబంధాలు నాతో జోడించండి అంటారు. సో, అన్ని సంబంధాలు బాబాతో జోడించినప్పుడు ఏమైద్దంటే ఎవరు వచ్చినా పోయినా మనకు తేడా రాదు. స్థిరంగుంటాం.
ఆ తర్వాత సేవలకెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళిపోయారే అనుకోండి. బాబా పెట్టిన శ్రీమతం ఏంటి? ఒక సేవాధారి వెళ్ళిపోతే 15 మంది వస్తారని చెప్పారు ఒక చోట. కాబట్టి సేవాదారుల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో, అన్నీ మనకు అనుకూలంగానే పెట్టేశాడు బాబా. కాబట్టి వ్యక్తుల విషయంలో భయపడాల్సిన అవసరమే లేదసలు. ఇంక మేము ఇలాగే చాక్లెట్‌లు తింటాము, ఇలాగే చాక్లెట్ అనేది చిన్న విషయం ఫిజికల్. సో, ఒక చిన్న దీని విషయంలోనే ఆత్మ బుద్ధిని కంట్రోల్ చేసుకోవట్లేదంటే ఖచ్చితంగా వెనకాల బోలెడన్ని వికారాలుంటాయి. డౌటే లేదసలు. అందుకే అన్నాను. రోగాలను బట్టి మనుషులకి ఏం లోపల సంస్కారాలు చూసుకోవచ్చు. ఆ తర్వాత తినే అలవాట్లను బట్టి కూడా చెప్పేయొచ్చు. ఆత్మ బుద్ధి పనిచేస్తుందా లేదా? ఆత్మ మనకి సంయోగం ఇస్తుందా? మనకు వెన్నుపోటేస్తుందా? ఆత్మ యజ్ఞ సహయోగియా? లేకపోతే యజ్ఞ ద్రోహియా? సో, ఈరోజు మన నుంచి ఆత్మ నుంచి తరంగాలు వెళుతున్నాయని తెలిసి బాబా రుద్రజ్ఞాన యజ్ఞంలో మీ యొక్క పాత స్వభావ సంస్కారాలన్నిటినీ ఈరోజు సమర్పణ చేయండని చెప్పారు. ఆ సమర్పణ చెయ్యకుండా తప్పుడు విధి విధానాలకు పునాది వేస్తూ పోతున్నారు. మేము సేవలు చేసేస్తున్నాం అంట. సో, అందుకే ఆయన ఫైనల్‌గా తేల్చేటప్పుడు అష్టరత్నాలని 8 మందిని తేల్చాడు. సో, అందుకే ఈ సబ్జెక్ట్ చాలా అందుకే ఈ మురళిని ఇంత విస్తారంగా, ఇంత డీటెయిల్‌గా రకరకాల ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్తూ పోతున్నాడు. ఇంక దీని తర్వాత దివ్య నేత్రం అని చెప్పుంది. ఆ గిఫ్ట్ కూడా ఇస్తున్నాడు. ఇంకా బాగా క్లారిటీ వచ్చేస్తది అది చదివితే. ఇప్పుడు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో ఈ పిల్లలని గాని, చాక్లెట్‌లు తినడం అని గాని, ట్రాఫిక్ అని గాని, సో ఇవన్నీ వెనక మురళిలో బాబాదే అంటారు. ఇవన్నీ ఎందుకు పరిశీలించాలి ఇవన్నీ అనంటే, ఈరోజు మనము మన పురుషార్థం చేసేటప్పుడు రాజకుటుంబాల్లోకి రావాలి అంటే, ఈ రాజనీతి అన్నది తెలిసుండాలి. ఎవరు సహయోగులు, ఎవరు వెన్నుపోటుదారులని చెప్పేసి. ధర్మాన్ని బోధిస్తున్నాడాయన. రాజ్యాలు ఎలా నడపాలో చెప్తున్నాడు. సో, ఇవన్నీ రాజకుటుంబీకులకు తెలిసుండాలి. ప్రజలకు దాసదాసీలకు అవసరం లేదు. సో, సత్య త్రేతాయుగాల ఎందుకు పొలిటికల్ అన్రెస్ట్ ఉండదు? ఎందుకు అలజడులుండవు? ఎందుకు కమోషన్స్ ఉండవు? ఎందుకు మత కలహాలుండవంటే, ఆ కూర్చునే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ధర్మం తెలిసుంటది కాబట్టి. సో, ధర్మం తెలిసుంటది కాబట్టి తిరుగుబాట్లన్నీ ఉండవు. సో, కల్పవృక్ష జ్ఞానాన్ని ఏం చెప్తున్నాడైనా మీ తరంగాలే వెళ్తున్నాయి అంటున్నారు. ఆ సింహాసనం మీద కూర్చునే వాళ్ళు ఎంత శక్తిశాలిగా కర్మేంద్రియాలని, ప్రకృతిని జయించి ఉంటారో, వాళ్ళ యొక్క పవర్ అంటే మీ యొక్క స్థితి మీ మీ యొక్క స్థితిని బట్టే సృష్టి యొక్క స్థితి సమయం ఉంటదంటాడు. సో, రాజకుటుంబాల వరకొచ్చారు అనంటే ప్రకృతిని, కర్మేంద్రియాలని శాసించితేనే వచ్చారు. సో, వాళ్ళ స్థితికి తగ్గట్టు సృష్టి యొక్క స్థితి సమయం ఉంటది. కాబట్టి అటువంటి టైంలో ప్రజలు తిరుగుబాట్లు చేయడం, వ్యతిరేకంగా ఎళ్ళడం అనేది జరిగే అవకాశమే లేదు. వాళ్ళని తెచ్చి కూర్చోబెడతాడాయన. అందుకే సృష్టి సత్తోగుంటది. అందుకే ఇంత విస్తారంగా ఆయన ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సంగమంలో కూర్చుని నేను చిన్న చిన్న వాటికి కోపాలు తెచ్చుకుంటాను. నేను మాట్లాడినాను ఇంత మాట అంటాడా? వైఫ్ అండ్ హస్బాండ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను చూసారా? అన్నయ్య ఓ మాట అంటే నన్ను ఇంత మాట అంటాడా? నన్ను హర్ట్ అయిపోయాను. సో, అన్నయ్యలు కూడా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. సో, మనం హర్ట్ అయిపోయాం గాబట్టి, ఇంక అది ఎక్కడో చోట తీస్తామనమాట. సో, ఇలా చిన్న చిన్న విషయాలు, చాక్లెట్‌లని, జిహ్వ యొక్క చంచలత్వం అని, నిద్రలని, తిండిలని, ఇలాంటి వాటిల్లో కూరుకుపోతూ ఉంటే ఇంక మర్చిపోవచ్చు. ఏమంటే ఊరికే భ్రమలో బతికేయొచ్చు. ఏమంటే ముల్లులు చదివేసుకున్నాము, యోగం చేసుకున్నాము, బుద్ధి దివ్యంగుంది. కానీ మన్మతాలు, పరమతాలతోటి మురికైపోతాం. మెజారిటీ టైము మన్మతము, మనసు చెప్పేది వినేస్తున్నారు. ఆ బుద్ధి గూడా రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమైపోతోందంటే, చేస్తుంది రైట్ అనుకుంటున్నారు. ఇక పరమతం అయితే అసలింక దాన్ని ఇప్పుడిప్పుడు కొంచెం మార్పొస్తోంది గానీ, ఒకప్పుడు సంఘటనలు అందరూ కలిపి నిర్ణయించేసారంటే, ఇంక మాలాంటోళ్ళు ఒక్కరం కాదు డ్రామాల పాత్రను మార్చొచ్చు అంటే ఇంక అయిపోయిందనమాట. మొత్తం అంతా తిరుగుబాటు. చాలా మటుకు తెలుగు స్టేట్స్ చల్లబడిపోయింది. ఈరోజు డ్రామాల పాత్రని మార్చడము, మార్చకపోవడము, ఈ సందిగ్ధావస్థ అన్నది లేదిప్పుడు. చాలా మటుకు అందరికి నాలెడ్జ్ వచ్చేసింది. లేకపోతే అప్పుడు ఎంత వ్యతిరేకతొచ్చిందో. సో, వ్యతిరేకత వచ్చిన చోట గూడా ఈ నిశ్చయ బుద్ధుండాలి బాబా జ్ఞానం మీద. అందరూ కాదంటున్నారు గదా! డ్రామా ఫిక్స్‌డ్ రిపిటీషన్ అన్న చోట నుంచి తీసుకురావాలి అనంటే, ఖచ్చితంగా బుద్ధి దివ్యంగుండాలి. ఆ తర్వాత మన్మతాలు, పరమతాలు ఎన్నో చెప్పారు. లేదు మార్చలేము
అవకాశం అయితే ఉంది మార్చేది. కానీ ఎవరు మార్చమంటున్నారు అంతే అక్కడ సమస్య. ఈ రోజు ఎందుకు పాత్రని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు బాబా చెప్పిన కారణం ఏంటి? నిర్లక్ష్యము, సోమరితనం. ఎందుకంటే లక్ష్యం లేదు కాబట్టి లక్షణాలు లేవు. ఆ తర్వాత సోమరితనం. ఎందుకంటే ఇప్పుడు అది మార్చుకోవచ్చు అంటే ఇంకా చాలా పురుషార్థం చేయాల్సొస్తది. అదే ఫిక్స్‌డ్ అనుకున్నాం అనుకోండి, ఇంకా హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. అసత్యానికి మధ్య బాబా అన్నారు చూసారా? ఎవరు చూడబోయారు భవిష్యత్తు అని చెప్పి. భవిష్యత్తుని ఎవరు చూడరు. మనది మనమే చూసుకోవాలి. అప్పుడు సమస్యలొచ్చినప్పుడే అప్పుడు మళ్ళీ ఆర్తనాదాలు జేయడము, మళ్ళీ బాబా రావడము. ఆర్తనాదాలు చేస్తామంటే ఒకసారి చేయం గదా! ఎన్నో జన్మలు చేస్తాం. 63 జన్మలు. ఇప్పుడు అంత ఏడ్చుకుంటూ బతకాల్సిన కర్మేమొచ్చింది మనకి? ఆయన చెప్పినప్పుడే బుద్ధిని దివ్యంగా చేసుకుని ఎట్లాగో బుద్ధి దివ్యంగా అవ్వడము ఒక సంకల్పమే, ఒక సెకండే. ఈ మన్మతాలు, పరమతాలన్నీ వదిలేసామంటే కల్పమంత అంటే ఈ కల్పంలో మన స్వచింతన చేసుకుని మన్మతాలు, పరమతాల వల్ల ఎక్కడెక్కడ మోసపోయామా అన్నది చూసుకొని సరిదిద్దుకుంటే వచ్చే కల్పనలో మోసపోకుండా ఉంటాం. ఇదే బాబా రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు. రాబోయే ఈ వాక్యాల్లో ఏమంటున్నారంటే ఒక్క నిమిషం జస్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారంటే, మురికి లేకపోతే ఈ విమానం సదా సుఖదాయిగా ఉంటుంది. సత్యయుగంలో ఎప్పుడూ ఏ ప్రమాదాలు జరగవు. ఎందుకంటే అక్కడ మీ శ్రేష్ఠ కర్మల యొక్క శ్రేష్ఠ ప్రాప్తి ఉంటుంది. సత్యయుగంలో ఏ ప్రమాదాలు జరగవు. ఇక్కడ సంగమంలో జరుగుతుంది అనంటే స్వభావ సంస్కారాల యొక్క ఘర్షణ, యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదాలంటే మళ్ళీ ఫిజికల్ యాక్సిడెంట్స్ అనుకోకండి. స్వభావ సంస్కారాల ఘర్షణ. ఆత్మజ్ఞానం చెప్తున్నాడాయన. ఎందుకంటే అక్కడ మీ శ్రేష్ఠ కర్మల యొక్క శ్రేష్ఠ ప్రాప్తి ఉంటుంది. శ్రేష్ఠ కర్మలు ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి. ఇక్కడ చేస్తే అక్కడ ప్రాప్తి ఉంటుంది. కర్మభోగంతో దుఃఖం అనుభవించే విధంగా అక్కడ ఏ కర్మ ఉండదు. అలాగే సంగమయుగి భగవంతుని బహుమతి అయిన దివ్య బుద్ధి సదా అన్ని రకాల దుఃఖం మరియు మోసం నుండి ముక్తి చేస్తుంది. దివ్య బుద్ధి ఆత్మలు ఎప్పుడూ మోసంలోకి రారు. దుఃఖం యొక్క అనుభూతి చేసుకోరు. సదా రక్షణగా ఉంటారు. ఆపదల నుండి ముక్తులుగా ఉంటారు. అందువలన ఈ భగవంతుని బహుమతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఈ బహుమతిని సదా వెంట ఉంచుకోండి. ఈ బహుమతి యొక్క గొప్పతనం అర్థమైందా? బహుమతి అందరికి లభించిందా లేక ఎవరైనా ఉండిపోయారా? అందరికి లభించింది కదా. దీనిని సంభాళించడం లేదా సంభాళించుకోకపోవటం అనేది మీపై ఆధారపడి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వాక్యాల్లో సదా అమృత వేళ పరిశీలించుకోండి, చేయండి అంటే రోజు అదే చెప్పాను. ఉదయం పరంధామంలో నిద్ర లేచిన తర్వాత బాబాకి కనెక్ట్ అయ్యి బాబా ఎదురుగానే ఉంటారు కాబట్టి కనెక్ట్ అయ్యి పరిశీలించుకోవాలి. బుద్ధిని వాడుతున్నామా లేదా అని. బుద్ధి వాడకపోతే ఏమవుతుంది అంటున్నారు? ఇక్కడ మోసపోతారు అంటున్నారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, ఇంట్లో ఉన్న రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే ఓవరాల్ గా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఈ రోజు జ్ఞానంలోకి వచ్చాక చాలా మంది దేహ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఇప్పటికీ కొంతమందికి ఆవేశం వస్తుంటది. వాళ్ళు బ్రహ్మకుమారిలు ఎందుకు అలా చెప్పాలి? ఎందుకు అలా చేశారు? ఎందుకు అని చెప్పేసి. వాళ్ళు అలా చెప్పినందుకే మేము నమ్మాం కదా. అందుకే చాలా మురళిల్లో చెప్తాం. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనమే బుద్ధిని వాడాలి. ఇక్కడ ఏమంటున్నాడు బాబా ఇక్కడ? దివ్య బుద్ధి ఆత్మలు ఎప్పుడు మోసంలోకి రారు. కానీ మోసపోయినోళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా దేహ జ్ఞానం తెలుసుకుని. ఎందుకు అంటే పోయిన కల్పంలో బుద్ధిని వాడలేదు. బుద్ధిని వాడే పురుషార్థం చేయలేదు అక్కడ. రికార్డింగ్ లోకి వచ్చేసింది. ఈ కల్పం వచ్చింది. ఈ కల్పం వచ్చినప్పుడు ఏమైంది? మళ్ళీ సెంటర్లకు వెళ్ళారు. వాళ్ళు దేహ జ్ఞానాన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఏమైంది? నమ్మేశారు. ఎందుకు నమ్మేశారు? వ్యక్తుల పట్ల నిశ్చయం ఎక్కువ, బాబా పట్ల తక్కువ ఉంది కాబట్టి. ఇవన్నీ ఆత్మలో రికార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రికార్డింగ్ ఆ సమయం వచ్చినప్పుడు వస్తూ ఉంటది. మీరు జ్ఞానంలోకి వస్తారు. వచ్చిన తర్వాత సేమ్ ఇదే దేహ జ్ఞానం. ఇప్పుడు మేము విన్నాం దేహ జ్ఞానం. అందరూ దేహ జ్ఞానం వింటారు బ్రహ్మకుమారి సెంటర్స్ లోకి వెళ్ళిన తర్వాత
ఒకవేళ గనక ఇప్పుడు మీరు బుద్ధిని వాడే అలవాటు గనక చేసుకుంటే, బాబాని నమ్మే అలవాటు, బాబా జ్ఞానం పట్ల నిశ్చయ బుద్ధి ఉండే అలవాటు ఇప్పుడు గనక చేసుకుంటే మీరు, వచ్చే కల్పంలో జ్ఞానంలోకొస్తారు. సెంటర్స్‌కి వెళ్ళినా గాని సెంట్రక్కేలు చెప్పే దేహ జ్ఞానాన్ని నమ్మరు. డైరెక్ట్‌గా బాబాతో టేక్ ఆఫ్ చేస్తారు. సరిదిద్దాల్సింది ఇక్కడి నుంచే. అలా చెయ్యకుండా ఇప్పటికి ఇంకా అటో కాలు, ఇటో కాలేసి బాబా ఆజ్ఞల్ని ఉల్లంఘించేసి ఇప్పటికి చూస్తూ ఉంటాం కదా! ఇటూ వింటుంటారు, అటూ వింటుంటారు గానీ అసలు బాబా చెప్పింది వినరు. అంటే బుద్ధి వాడమంటున్నారు. మన్మతాలు, పరమతాలు ఇంకా ఇప్పటికి పుస్తకాలు తీసి చూడండి అన్నా గాని ఇప్పటికి ఇంకా క్వెషన్స్ వేసేటప్పుడు వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు బుక్ చూసి ఒరిజినల్ చదువుకోరు? ఈరోజు ఒరిజినల్ చూసి ఇదిగో బాబా దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇస్తున్నాను. ఈరోజు మీరు గనక మన్మతము, పరమతము అన్నది వాడారంటే ఇంక పోయిదైనట్టే అంటాడు. సో, ఈ ఒరిజినల్ చూసుకొని మనల్ని మనం చేసుకుంటే అయిపోతుంది గదా! సో, ఆత్మీయ ఇండికేషన్ ఏసేస్తది. బాబా బుద్ధి ఇస్తున్నారు. సో, ప్రతీదీ ఆత్మీయ ఇండికేషన్ వేసి మనకి ఏది రైటా, ఏది రాంగా అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వడానికి శివబాబా ఉన్నప్పుడు మరింక మనకి డౌట్స్ ఎందుకొస్తాయి? సో, ఇప్పుడు ఈ చాక్లేట్‌ల ఇష్యూయే తీసుకుంటే చాక్లేట్ లోపల ఇంతకు డ్రగ్స్ ఉన్నాయా లేదా అన్న విషయం ఎట్లా తెలుస్తది? తెలీదు. సో, ఇప్పుడు నిన్న శివలీలకి మెసేజ్ పెట్టేటప్పుడు యాక్చువల్‌గా స్కూల్‌లో ప్రతిసారి బర్త్‌డేస్ జరిగిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులు ప్రిఫర్ ఇది ఓపికలు లేకపోవడం వల్ల సరే చాక్లేట్ ఇచ్చేద్దాంలే అని అనుకుంటాను. నిన్న అశోక్ అన్నయ్య కూడా చెప్పారు. స్కూల్‌లో ఏ ఫంక్షన్ జరిగినా చాక్లేట్‌లే ఇస్తుంటారు. మరి ఎట్లా ఆపుతారు? సో, ఈరోజు ఈ సమస్యని అడ్రెస్ చేయడానికి ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పిల్లలనుకోండి, మనకి ఈ విషయం తెలిసినప్పుడు రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేయట్లేదా? అవన్నీ తినొద్దు, చెయ్యొద్దు, పెట్టొద్దని మనమే తీసుకురాం. ఆ పని స్కూల్‌లో చేయలేరా? చెప్పండి. స్కూల్‌లో ఏం చేయాలంటే నాకు తెలిసి స్కూల్ టీచర్స్‌గా, ప్రిన్సిపల్‌గా మీరే ఓసారి మీరిద్దరు మైక్‌లు ఆన్ చేయండి. ఇగో నేను పెట్టాను. మైక్ ఆన్ అవుతోందా అశోక్ అన్నయ్య? శివలీలక్క మీకు? అక్క ఓం శాంతి అక్క. ఇప్పుడు స్కూల్‌లో పిల్లలు చాక్లెట్‌లు తినొద్దు. ఎందుకంటే కారణం అందులో ఇలా ఉంది అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేసి నోటీస్ బోర్డ్‌లో పెట్టి ఈ రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేయలేమా? చేయొచ్చు. మరి అయిపోయిందిగా సింపుల్. ఇవి ఏమి మన ఇప్పుడు కొంతమంది ఇలాంటి డ్రగ్స్ ఇవన్నీ వచ్చేసేటప్పుడు గాని ఏమంటారు తెలుసా? అసలు అలాంటివి దేశంలోకి రానివ్వకుండా అసలు గవర్నమెంటే ఆపేయొచ్చు కదా! అంటే ఎక్కడ ఏ సమస్యొచ్చినా ఆ వస్తువులు వాడొద్దని చెప్పే కన్నా గవర్నమెంటే ఆపేయొచ్చు కదా! అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఉంటాయి. ఈరోజు మన వస్తువులు ఒక దేశం వాళ్ళు కొనుక్కోవాలంటే అగ్రీమెంట్స్ ఎంటర్ అయినప్పుడు మన వస్తువులు ఆ దేశంలో అమ్మబడితే మనం అక్కడ అమ్ముకునే ఆ పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ వస్తువులు మన దేశంలో అమ్ముకునే పర్మిషన్ మనము ఇవ్వాల్సుంటది. కాబట్టి అది వస్తు మార్పిడి అనేది వస్తువులొస్తుంటాయి. ఉంది. కానీ ఈ సమస్య మీ స్కూళ్ళలో ఉండదు కదా అంటాను నేను. ఇప్పుడు డ్రగ్స్‌ని పూర్తిగా ఆపాలంటే ఆ చట్టాలు అవన్నీ ఇప్పుడు మన పరిధిలో పని కాదు. సో, ఇప్పుడు మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే స్కూల్‌లో రిజల్యూషన్స్ గాని అట్లా పాస్ చేసి, నోటీసులు పెట్టి, అవేర్‌నెస్ పెంచి, ఇంకా ఇప్పటి నుంచి బర్త్‌డేకి, రిపబ్లిక్ డేస్‌కి దానికి మీరేదైతే అన్నారో ఫంక్షన్స్ అప్పుడు ఇంకా ఆపేస్తున్నామని చెప్పి ఒక మొదలంటూ పెట్టలేమా? సాధ్యం కాదా? చే- హ్మ్. సాధ్యం అవుతుంది అక్క. అవుతుంది. హ్మ్. ఫస్ట్ టీచర్స్‌గా స్కూల్స్‌లో ప్యాక్డ్ ఫుడ్ అంటే కురుకురేలు అంటాను చూడక్క. హ్మ్. ఆ కురుకురేలు తినకూడదు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడవుతుంది. క్యాన్సర్ వస్తుంది అని వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు ఎక్కువగా టీచర్స్. హ్మ్. చాక్లెట్స్ మీద ఎవరు ఫోకస్ చేయలేదు. మరిప్పుడంతా అదే నడుస్తోంది గదా! టీవీలో ఎక్కడ జూసినా డ్రగ్స్, డ్రగ్స్, డ్రగ్స్ అని జెప్పేసి. మొత్తం అంటే టీవీ అంతా డ్రగ్స్ అదే అన్నది గనిపిస్తోంది. ఎక్కువ హైదరాబాద్, చెన్నై, బాంబే లాంటి సిటీస్‌లోనే ఉంది. ఈ డ్రగ్స్ కల్చర్ అనే భావనతో రూరల్ ఏరియాస్‌లో ఆహ్,
దాని మీద అంతగా బయటపడలేదేమో అంతే. ఇప్పుడు శివలీల అక్కయ్య వాళ్ళది హైదరాబాద్ కాదుగా, మరి వాళ్ళ స్కూల్ దగ్గర బయటపడిందిగా మరి. అక్కయ్య మా ఆన్ చేయనీకి వస్తోందా? ఓకే, వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తోంది. మీ మైక్ ఆన్ అవ్వట్లేదా? అయింది అయింది అయింది. అయినా యాక్చువల్ గా అయితే మా స్కూల్లో వచ్చేసి చెప్పాను కదా, అయితే నార్పల గర్ల్స్ హై స్కూల్లో 1040 మంది ఉన్నారక్క పిల్లలు. గర్ల్స్ హై స్కూల్లో ప్రతిరోజు 5-6 మంది గర్ల్స్ బర్త్డేస్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి టీచర్ కి చాక్లెట్స్ ఇవ్వడము, వాళ్ళ ఫ్రెండ్స్ కి అదే మరి చాక్లెట్స్ ఇక్కడ ఇవ్వడం పాయింట్ అనేది అదే కదా. నిన్న అక్కయ్య మెసేజ్ పెట్టింది, పిల్లలున్న చోట రోజు 10 మంది బర్త్డే ఉంటది. ఇప్పుడు మీరు ఏమన్నారంటే హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉందంటే, ఇప్పుడు శివలీల అక్కయ్య హైదరాబాద్ లో ఉండరు, కానీ వాళ్ళ ఊర్లో పట్టుబడింది డ్రగ్స్ చాక్లెట్స్ లో. ఇప్పుడు మీరు పనిచేసేది ఎక్కడక్కయ్య? వనపర్తి బాయ్స్ హై స్కూల్. ఎంత దూరం హైదరాబాద్ నుంచి? 70 కిలోమీటర్స్, 75 మరి కిలోమీటర్స్. పల్లెటూరులే వాళ్ళవి కూడా, మరి అక్కడ కూడా జరుగుతోంది కదా. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినందుకు నేను సమాధానం ఇస్తున్నాను అన్నయ్య. ఒకవేళ మీరు రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేయాలనుకుంటే మాత్రం చేసేయచ్చు. టీచర్లుగా మీ చేతిలో పని అది. కానీ చెకింగ్ పాయింట్ అయితే లేదు మరి అందులో. అది ఎప్పుడు వస్తోంది బయటికి అని అంటే, ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు వీళ్ళ స్కూల్ దగ్గర బయటపడ్డప్పుడు ఆ డౌట్ వచ్చి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పోలీసులు రైడింగ్లు చేసి టెస్టింగ్లు చేస్తే తెలుస్తుంది. ల్యాబ్ తీసుకెళ్లి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అది కరెక్ట్ కా. ఇప్పుడు 5 స్టార్ చాక్లెట్స్ ఉన్నాయి, ఎవరో కిట్ చిన్న క్యాట్ చిన్న అంట. గ్రామాల్లో కూడా, కానీ నాకు తెలిసి ఇండియా మొత్తం సప్లై అవుతున్నాయి. మేబీ ఊర్లలో అవేర్నెస్ పెరగలేదేమో గానీ, యాక్చువల్ గా మాకు తెలిసి అయితే ఈ చాక్లెట్లు వాటి చూపించారు చూసారు, అందులో ఈ చిన్న చిన్న చాక్లెట్లు చాలా చోట్ల అమ్మేస్తున్నారు. వాళ్ళు నాకు తెలిసి సిటీస్ అని ఏం కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళకి డబ్బు కావాలి, కోట్లలో సంపాదించేటప్పుడు వాడు ఎందుకు పల్లెలను వదిలేస్తాడు? అంతే కదా, ఖచ్చితంగా బిజినెస్ ఇండియా మొత్తం పెంచుకోవాలి. నడుస్తుంది. బిజినెస్ పెంచుకోవాలా వాడికి మరి సిటీస్ బిజినెస్ అని కాదు, పెంచేటప్పుడు గ్రామీణ. బిజినెస్ పెంచేటప్పుడు నాకు తెలిసి రూరల్ అనే ఎక్కువ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సిటీస్ కి వచ్చేసరికి ఏమైందంటే, పిల్లలు పెద్ద పెద్ద ఈ అమ్ములు గిమ్ములు ఇట్లాంటి చాక్లెట్స్ ఎక్కువ, ఇట్లా చిన్న చిన్న రూపాయలుగా తినడం కొంచెం తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే డైరీ మిల్క్లు ఇట్లాంటివి చాలా తింటారు ఇక్కడ ఆ సూపర్ మార్కెట్స్ అట్లంతా. నాకు తెలిసి ఇంకా రూరల్ లోనే బాగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ కిరాణా షాపులకు వెళ్ళి ఆ చిన్న చిన్న చాక్లెట్లు కొనుక్కునే అలవాటు ఆ ఊర్లలో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటది. అది. సో మీరు అడిగిన ప్రశ్నకైతే సొల్యూషన్ అదే. తర్వాత నెక్స్ట్ ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఉందో, దివ్య బుద్ధి ఉన్న వాళ్ళు మోసపోరు అని అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇదే మనం చాలా సందర్భాల్లో మీకు ఇందులో కూడా చెప్పా, బ్రహ్మకుమారి సెంటర్స్ లో ఆ బోగుల్లో మందు కలుపుతారని. ఏంటి రుజువు దీనికి? ఏమీ లేదు. సో కాబట్టి ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు వీళ్ళు విషం పెట్టి చంపాలి అని అనుకున్నప్పుడు బాబా ఇండికేషన్ ఇచ్చారు. సో అది రైటా రాంగా అన్న సందిగ్ధావస్థలు ఉన్నప్పుడు అదే విషయం బాబాని అడిగితే ఎవరో చెప్పారు. సో అక్కడికి కన్ఫర్మ్ అయింది, కాల ప్రవాహంలో అది నిజమని తేలింది. సో ఇప్పుడు మీరు వెళ్ళి సెంటర్లో తినే బోగుల్లో ఇంతకు వీళ్ళు ఆ రకమైన డ్రగ్ పౌడర్ కలిపారా కలపలేదా అన్న విషయాన్ని మీరు ఎట్లా తెలుసుకుంటారు? ఒకసారి ఆలోచించి పెట్టండి చాట్ లో. క్వశ్చన్ ఏంటంటే, సెంటర్స్ లో పెట్టే భోగులు గాని బ్రహ్మ భోజనాల్లో గాని వీళ్ళు ఏమైనా కలిపారా లేదా అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటి? ఎట్లా తెలుసుకుంటారు మీరు?
రాజేశ్వరకి ఆన్సర్ చూసారా, కిచెన్ లోకి రానివ్వరంట. కరెక్టే. యాక్చువల్ గా బాబాని అడిగి తెలుసుకోవాలి, ఇంకా వేరే చెకింగ్ పాయింటే లేదు. ఎందుకంటే అవునా కాదా ఎట్లా తెలుస్తుంది, రుజువులు ఏంటి? సో తప్పు చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా రుజువులు పెట్టి చెయ్యరు. తప్పు చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా వీడియోలు తీసి పబ్లిసిటీ ఇవ్వరు. సో చెకింగ్ ఏంటి మనకి ఇక్కడ అంటే శివబాబాని తండ్రిని అడిగి తెలుసుకోవడమే. సో ఎక్కడో చోట ఏమవుతుందంటే అది ఇంకో ఆన్సర్, ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ. నిజమే. ఇప్పుడు మనం ఏదైతే డ్రగ్స్ గురించి వీడియో చూసామో ఆ వీడియోలు ఏం చెప్పాడు, అవి తీసుకునే వాళ్ళు ఊరికే నిద్రపోవడము, ఆ తర్వాత ఆ మత్తుకు అలవాటు పడిపోవడము, అదే కావాలా అని చెప్పి ఈ రోజు ఎందుకు భోగులు బ్రహ్మ భోజనాల జనాలు అలా వెర్రెత్తి పరిగెడుతూ ఉంటారు అని అంటే అలవాటు పడిపోయారు. చాలా మంది ఏమంటున్నారంటే సెంటర్ కి పోతేనే మాకు శాంతి వస్తుంది. ఎందుకు వస్తుంది సెంటర్ కి పోతేనే శాంతి అని అంటే అట్లాంటివి తిన్నప్పుడు ఆ వాతావరణానికి, దాంతో పాటు వీళ్ళు చేసే హిప్నాటిజానికి అదే సంకల్పాలు పంపడం. సో ఖచ్చితంగా అది బుద్ధి మీద పనిచేస్తుంది. సో కొంతమందికి పని చెయ్యొచ్చు, కొంతమందికి పని చెయ్యకపోవచ్చు. ఏంటి అందరికీ డ్రగ్స్ వాడరు కానీ ఎవరి వలన సమస్య ఉంటుందో వారికి ఉండొచ్చు. అదే చెప్తున్నాను కదా, చెకింగ్ పాయింట్ లేదు ఎవరికి పెడతారు ఎవరికి పెట్టరు అని చెప్పేసి. సో మనం గనక బాబాతోటి కనెక్ట్ అయి ఉంటే ఆ పరిస్థితుల్ని సహజంగా అధిగమించేస్తాం మనం. ఇప్పుడు నా విషయంలో ఎట్లయితే ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా స్కెచ్ చేస్తే బాబా ఇండికేషన్ ఇవ్వడం, ఎవరో చెప్పడము, సహజంగా దాటేసాను దాన్ని, ఏ నష్టము జరగకుండా. ఇది అంతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక చెడు జరుగుతుంది అని అంటే అసలు బాబా మన నా దరిదాపుల్లో కూడా పంపించడు, ముందే జాగ్రత్తలు చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ రోజు మనం పిల్లలకి ఎక్కడైనా ఏదన్నా తప్పు జరుగుతోంది, ఏదన్నా నష్టం జరుగుతుంటే ముందే జాగ్రత్తలు చెప్పేమో వాళ్ళకి. శివ బాబా కూడా అలాగే చెప్తాడు, నా వ్యక్తిగత అనుభవం. మనం ఏంటంటే ఆయనతో కాంటాక్ట్ లో ఉండరు కాబట్టి తెలియదు, కానీ యాక్చువల్ గా ముందే జాగ్రత్తలు చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ ఇండికేషన్ రాగానే చెప్పడము చాలా సందర్భాల్లో జాగ్రత్తలు చెప్పేస్తాడు. ఏ తండ్రి అయినా చేసే పని అదే కదా, అమ్మ పిల్లలు నష్టపోతారని చెప్తే ముందే జాగ్రత్తలు చెప్పేస్తారు. సో మాట్లాగే చెప్పేస్తాడు ఆయన. కానీ మనమైన మాట వినాలి, అంతేగాని మళ్ళీ పరమతాలు చూసి అందరూ వెళ్తున్నారు కాబట్టి. అసలు మేము జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఒకవేళ సెంటర్ కి బ్రహ్మ భోజనాలకు వెళ్ళకపోతే ఏంటి, బ్రహ్మ భోజనాలకు రారా మీరు, బ్రహ్మ భోజనాలు తినరా, అదేదో పెద్ద నేరం అన్నట్టు. ఆ రోజుల్లో ఇప్పుడన్నా ఇంకా ఇంత ఓపెన్ గా చెప్పారు. ఆ రోజు మాకు ఇండికేషన్స్ వచ్చాయి, కొంతమంది సీక్రెట్ గా చెప్పారు ఇట్లా జరుగుతుందని. ఆ రోజుల్లో చెప్పలేని పరిస్థితి కూడా, అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాం కానీ ఇలా కూర్చుని ఇలా చెప్పలేదు. ఎందుకంటే చెప్పినా ఎవరు నమ్మరు. ఇప్పుడు కూడా మీరు అంతా నమ్మాలని రూల్ ఏం లేదు. అందుకే మీ చేత ఆన్సర్ పెట్టించాను. ఎప్పుడైనా ఏదైనా మీకు వచ్చినప్పుడు బాబాని అడిగితే బాబా సమాధానం ఇచ్చేస్తారు. అది రైటా, అది మీరు ఊహించుకుంటున్నారా, బాబా చెప్తున్నారా అన్నప్పుడు మళ్ళొక్కసారి ఆయనను అడగండి. మళ్ళీ మళ్ళీ అడగడంలో తప్పేం లేదు. ఇప్పుడు నాకు మొదటిసారి ఇండికేషన్ వచ్చినప్పుడు డౌట్ వస్తే మళ్ళీ అడిగితే ఎవరో ద్వారా తెలిసింది, కన్ఫర్మ్ అయింది. సో మీకు గనక డౌట్ ఉంటే మీరు ఊహించుకుంటున్నారా, బాబా చెప్తున్నారా అన్నది కూడా డౌట్ గనక వస్తే మళ్ళీ మళ్ళీ అడగండి. మీ స్థితికి తగ్గట్టు మీకు అర్థమయ్యే విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన గొప్పతనం అదే. ఆ రకంగా కన్ఫర్మ్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బుద్ధిని వాడే అలవాటు ఇక్కడ చేసేసుకోవాలి మనం ఇప్పటి నుంచి. లేకపోతే ప్రతి కల్పము మోసపోతూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. సమయం వృధా అయిపోతది. ఆ పాపం జమ అయిపోతది. సో ఈ రోజు సంగమంలో బుద్ధి వాడకపోవడం అన్నది ఒక సంగమ యుగానికే పరిమితం కాదు కదా. మళ్ళీ ద్వాపరము, సత్యత్రేత యుగాలు ఎలాగో ప్రాప్తులు పోగొట్టుకున్నాం. ఎందుకంటే బుద్ధి వాడని వాళ్ళని బాబా ఎలాగో కూర్చోపెట్టాడు సింహాసనం పైన. ఆ తర్వాత ప్రజల్లోకి వస్తామా, దాసదాసీల్లోకి వస్తామా అంటే ఇప్పుడు మనం చేసే పురుషార్థాన్ని బట్టే ఉంటది. అంటే ఈ రోజు మనం బాబా యజ్ఞానికి సంయోగం ఇస్తున్నామా, యజ్ఞ ద్రోహులకు సంయోగం ఇస్తున్నామా అన్న దాన్ని బట్టే మన యొక్క జన్మలు ఉంటాయి.
సో సత్యత్రేతాయుగ ప్రాప్తులు ఎలాగూ పోయాయి. ఆ తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చేసరికి ఏమైపోతుంది అంటే మనకి ఇక్కడ ఇప్పుడు సంగమం నడుస్తోంది 2024 సంవత్సరం ఇది. సో ఇక్కడ బుద్ధి వాడే అలవాటు లేదు కాబట్టి అక్కడ కూడా వాడం. ఎందుకంటే మనం అసలు బాబా ఇచ్చిన గిఫ్ట్ తీసుకోలేదు. ఆ తర్వాత మన్మతాలకు పరమతాలకు వశం అవ్వొద్దు అని కూడా ఆయన శ్రీమతం ఇచ్చాడు. అయినా మన్మతాలకు పరమతాలకు వశం అయిపోయాము. సో ఈ సంస్కారాలన్నీ రికార్డ్ అయిపోయాయి. ఒకటి ఫస్ట్ బుద్ధి వాడకపోవడము, 2 మన్మతాలు పరమతాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడము, కర్మేంద్రియాలు జయించకపోవడం, ఇవన్నీ రికార్డ్ అయినప్పుడు అదే అక్కడ ద్వాపర కలియుగాల్లోకి వచ్చి అక్కడ బుద్ధి వాడము, మళ్ళీ మనసు ఏం చెప్తే అదే చేయడము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు బలహీనంగా ఉంది, తమోగా ఉంది. సో తమోగా బలహీనంగా ఉన్న మనసు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటది? ఖచ్చితంగా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటది. ఆ తర్వాత పరమతాలు. సో మన సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అవుతారో ఇంచుమించు వాళ్లే వస్తారు. అయితే అది కర్మభోగం అయి ఉండాలి, పరీక్ష అయి ఉండాలి. సో ఆ పరమతాలన్నీ పాటించేసి అందరూ ఏం చేస్తున్నారో నాతో పాటు మనము చేసి ఆళ్ళు మునిగి మనము మునుగుతూ కూర్చుంటాం. అందుకే చాలా మంది మోసపోయారు. సో ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికి కూడా బ్రహ్మకుమారుల్ని తప్పుబట్టడం మానేసి నా బుద్ధి దివ్యంగా ఎలా చేసుకోవాలి, ఏ రకంగా నేను మన్మతానికి పరమతానికి వశం అవ్వకుండా అసలు శ్రీమతం ఏంటా తెలుసుకుని వర్తమానంలో నేను ఎలా పురుషార్థం చేస్తాను అన్న దాని మీద గనక మీరు ఈరోజు ఫోకస్ పెడితే ఇప్పుడు మీరు ఉన్నతిని సాధిస్తారు. ఈ రకమైన రికార్డింగ్ చేసినప్పుడు వచ్చే కల్పంలో మళ్ళీ వాళ్ళ ద్వారా మోసపోకుండా ఉంటారు. అది సాధ్యమా అంటే సాధ్యం. మేము వచ్చాం జ్ఞానంలో, మేము సెంటర్లకు వెళ్ళాం, కానీ టేక్ ఆఫ్ చేయడం మాత్రం బాబాతోనే చేశాం. మాకు చెప్పారు దేహ జ్ఞానం. అసలు ఇంతగా చెప్పినంత కూడా మాకేం చెప్పలేదు, కానీ అంత ప్రభావం పడలేదు వాళ్ళకి. సో రావడమే బాబాతోటి వస్తాం, బాబాతోటి జ్ఞానం తెలుసుకుని బాబాతో పాటే మన ప్రయాణం అన్నది సాగుతుంది. సో అది జరగాలి అనంటే ఇక్కడ ఇప్పటి నుంచి బుద్ధిని వాడడం మొదలు పెట్టుకోవాలి. బుద్ధిని వాడాలంటే ఎట్లా వాడతాము? దానికి సంకల్పం ఏంటి? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ, ఆత్మకు సంబంధించిన ఏ సంకల్పం అన్న చేసినా స్విచ్ ఆన్ అవుతుంది. ఎక్కడుందా మాట? ఈ మురళిలోనే ఉంది. మీ సంకల్పం అన్న స్విచ్ ఆన్ అవ్వాలి, అందులోకి బాబా శక్తి రావాలి ఆ సంకల్పానికి. అప్పుడు మీ బుద్ధి రూపీ లిఫ్ట్ పైకి వెళ్తుంది. సో మీ బుద్ధి రూపీ లిఫ్ట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో తమో ప్రధాన ఆలోచనలు, తమో ప్రధాన మాటలు, తమో ప్రధాన విషయాలు ఇవన్నీ కింది నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి మీ స్థితి పైకే ఉంటది. సో సబ్జెక్ట్ అంతా అక్కడే ఉంది. దాన్ని ఆయన బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడంటే బాబా ఏం చేస్తారు? దివ్య బుద్ధి ఇస్తారు, వాడండి అని చెప్తాడు. మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించేసి బాబా చూసుకుంటాడులే అంటే మాత్రము బాబా సమాధానం అదే ఉంటుంది. నేను మీకు బుద్ధి ఇచ్చాను, మీకు శ్రీమతం ఏంటో చెప్పాను. మీరు బుద్ధిని వాడకుండా మన్మతాలు పరమతాలు వాడేసి బాబా ఇలా జరిగింది అని అంటే మాత్రం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. సో ఇక్కడికి మురళి అయిపోయింది. సో దీనికి సంబంధించి ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇక్కడికి సబ్జెక్ట్ ఇది క్లోజ్ చేసి రేపు దివ్య నేత్రం నేను మైక్ ఆన్ చేస్తున్నాను. సో మీకు మైక్స్ ఆన్ అవుతాయి, ఒక్కసారి చూడండి. చెప్పండి. దివ్య బుద్ధికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇక్కడికి సబ్జెక్ట్ క్లియర్ అయిపోవాలి ఇంక అందరికి. ఓం శాంతి. ఓం శాంతి. చెప్పండి. దివ్య బుద్ధి మనము సంకల్పం ద్వారా బుద్ధి దివ్యంగా తీసుకుంటామని చెప్పి కదా. ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ అది మురికిగా మారే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాడు కదా ఆయన. ఈ రోజు యాక్చువల్ గా బుద్ధి బాబా కనెక్ట్ అవుతున్నారు అందరూ, కానీ వర్తమానంలో మన్మతాలు పరమతాలు. అందుకే నేను చాక్లెట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. 10 మంది కూర్చొని ఉన్నారు అని అంటే బుద్ధి దివ్యంగా అవుతుంది.
కానీ 10 మంది తింటున్నారు కదా అని చెప్పేసి చంచలత్వం వచ్చేస్తే తీసేసుకుంటున్నారు మరి. తర్వాత సిగ్నల్స్ దగ్గర ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. రెడ్ సిగ్నల్ ఉంటది. ఎవరో చేశారు కదా అని చెప్పి చదువుకున్న వాళ్ళకి, అందరు చదువుకోని వాళ్ళకైనా తెలుసు రెడ్ సిగ్నల్ అయితే ఆగాలని. సో ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను. ఇవన్నీ బుద్ధి పని చేయకపోవడమే కదా మరి. సో భగవంతుడు నిరాకారుడని తెలియని వాళ్ళు తప్పు చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. నిరాకారుడికి కనెక్ట్ అవుతున్నారు కదా చాలా మంది. సో బ్రాహ్మణ పరివారంలో చూడలేదా మీరు చాక్లెట్లు తినేవాళ్ళని? తింటారు, చాలా తింటారు. మరి అంటే అక్కడ బుద్ధి పని చేయట్లేదు, ఆత్మ బలహీనంగా ఉందనే కదా మరి. ప్లస్ ఒక చోట అలవాటు పడిపోతుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఏది పడితే అది తినేయడము, ఎంత పడితే అంత. అసలు చూస్తున్నారు కదా, ఒక డిసిప్లిన్ లేకుండా ఉంటారు. అసలు డిసిప్లిన్ లేదు అని అంటేనే అక్కడ విద్యార్థులే అవ్వలేదని అర్థం. అసలు బాప్ దాదా ఇద్దరు హైలీ డిసిప్లినేరియన్స్ వాళ్ళు. అందరూ డిసిప్లిన్ అంటే ఏమనుకున్నారంటే టైంకి తిన్నామా, టైంకి పడుకున్నామా, యోగం చేసామా, 4కి లేసామా, ఇది డిసిప్లిన్ అనుకుంటున్నారు. ఆలోచన అది ఉండాలి. ప్లస్ సూక్ష్మమైన డిసిప్లిన్ కూడా ఉండాలి. అది అక్కడ ఆయన చెప్పేది. ఎవరైనా సేవాదారు అమెరికా నుంచి వచ్చే వాళ్ళని కంపల్సరీ తీసుకురండి మాకు చాక్లెట్లు అని కంపల్సరీ పోస్ట్ చేసి మరీ తెప్పించుకొని తింటున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, అమెరికానా ఇండియా అన్న దానికి చెకింగ్ పాయింట్ లేదు, మన వాళ్ళు తెలుసుకోండి అంటున్నాను. ఎక్కడ చెకింగ్ పాయింట్ లేదు దీనికి. చాక్లెట్లే కాదు, మీకు ఆ వీడియోలో చూస్తే మిల్క్ షేకులు, మిగిలిన వాటిల్లో కూడా జ్యూసెస్ లో కూడా కలుపుతున్నారని చెప్తున్నారు. ఎక్కడ ఎవరు ఏది కలుపుతున్నారో తెలియదు మనకు. ఇది చాక్లెట్ ఇష్యూ కాదు, ఎగ్జాంపుల్ కోసం చాక్లెట్ తీసుకున్నాము, ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాము, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం చాక్లెట్ ని తీసుకున్నాం. కానీ యాక్చువల్ గా వీడియోలో ఫ్రూట్ జ్యూసెస్ లో, మిల్క్ షేకుల్లో కూడా కలుపుతారంటే ఇప్పుడు మా నోటీస్కి వచ్చినప్పుడు ఈ బోగుల్లో కూడా కలుపుతున్నారు. ఎందుకంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు అందరూ. భక్తిలో ఉన్నప్పుడు గుళ్ళలో వెళ్ళి ప్రసాదాలు తిన్నాం, బానే ఉన్నారు కదా అందరూ. సెంటర్కి వెళ్ళాక ఎందుకు పిచ్చిగా అయిపోయారు అందరూ చెప్పండి? పిచ్చిగా మాట్లాడటము, ఏంటో మత్తులాగా అట్లా ఉండడము, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఆ భక్తిలో ఉన్నప్పటికీ, జ్ఞానంలో ఉన్నప్పటికీ మీకు తేడా కనిపించలేదా? మరి ఎందుకు వస్తుందా తేడా? మందుల ప్రభావమే మరి. మామూలుగా బ్యాక్ పెయిన్ ఉండే టాబ్లెట్లు వేసుకుంటేనే అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే వాటికి ఎక్కువ తినాల్సి వస్తుంది, నిద్రపోవాల్సి వస్తుంటది. అవి డాక్టర్ సజెస్ట్ చేసే టాబ్లెట్స్. ఇంకా అవి కాకుండా ఇట్లా డ్రగ్స్ ఉన్నాయి, ఇవి చేసినప్పుడు బ్రహ్మకుమారిలు ఏం చేశారు? మెయిన్ తిండి, నిద్ర మీద దెబ్బ కొట్టి పడేశారు. తిండి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు, నిద్ర పొద్దున్న లేవాలని చెప్పి. అసలు అవి లేకపోతే అసలు ఆల్మోస్ట్ శరీరం వీక్ అయిపోతుంది. ఇంకా ఆత్మ కరెక్ట్ గా ఆలోచించలేకపోతుంది. ఇంకా మీద నుంచి ఇలాంటివన్నీ కలపడాలు, చెయ్యడాలు, హిప్నాటిజంలు ఇవన్నీ చేస్తుంటే ఎక్కడుంది చెకింగ్ పాయింట్? మీరు ఇప్పుడు ఫారిన్ నుంచి చాక్లెట్లు అంటున్నారు. సో ఇలా ఒక్కోటి చెక్ చేసుకుంటూ పోం కదా. ఇండియా అయితే ఇట్లా ఉంటది, ఫారిన్ అయితే ఉంటది అని చెప్పి. వాళ్ళు చూపించిన ఎగ్జాంపుల్స్ లో ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నట్టు పడిపోతున్నారు కదా. ఒక దేశమే చాక్లెట్లను బ్యాన్ చేసిందని చూపించారు కదా. ఆ వీడియో చూడలేదా మీరు? మరి ఆ వీడియోలో ఫారిన్ ఎక్కువ చూపించారు వాళ్ళు. ఆ మనుషులు వాళ్ళు నిలబడ్డట్టు పడిపోతున్నారు కదా. దానికి ఏదో వర్డ్ కూడా యూజ్ చేసి చెప్పాడు, ఏదో రోగం వస్తుంది అట్లా అంతా తినేసి అని చెప్పేసి. సో మన నేను అందుకే ఏం చెప్పాను, చెకింగ్ లేదు. బాబాని అడిగి తెలుసుకోండి, స్థితి స్థిరంగా పెట్టుకోండి. అలాంటి పదార్థాలు ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఏమైతే అంటే అవి మన వరకు రాకుండా వాటంతట అవి వెళ్ళిపోతాయి. అసలు మత్తు పదార్థాలు కాదు కదా. ఎవరైనా అవినీతి మార్గంలో డబ్బు సంపాదించి తెచ్చి పెట్టేవి కూడా మన వరకు రావు. ఇప్పుడు ఎవరైనా లంచాలు తీసుకుని సపోజ్ ఇప్పుడు ఉంటారు కదా వీళ్ళు, మేము బ్రహ్మకుమారేసులు ఉన్నాం కాబట్టి మేము ఆహారం తినమంటే పళ్ళే తెచ్చారు అనుకోండి. సపోజ్ ఆ పళ్ళు లంచం తీసుకునే డబ్బులతోటే కొని తెచ్చారే అనుకోండి, అలాంటివి కూడా మన దగ్గరికి రావు. అంత నిజాయితీ, అంత బుద్ధి, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు ఏమైంది అంటే అలాంటివి మన వరకు రావు, వచ్చినా మనం స్వీకరించం. అంటే సహజంగా జరిగిపోతాం. అంటే ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఇంకొకటి చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. సో మెయిన్ డ్రగ్స్ అనే కాదు, అధర్మ మార్గంలో డబ్బు సంపాదించినవి స్వీకరించినా కానీ అక్కడ తేడా వస్తుంది. సో అందుకే బాబా బుద్ధి దివ్యంగా పెట్టుకోండి అంటున్నాడు. మీకు ఒక మాట వస్తుంది చూసారా, పాపపు కూడు అని చెప్పి. పాపపు కూడు అంటే మా బియ్యం వెళ్ళి షాపుల్లో కొనుక్కొస్తాం, అందులో పాపం కాదు. మనం ఏ రకంగా సంపాదించాము, ఏ రకంగా అధర్మ మార్గంలో సంపాదించాము.
సో ఈ రోజు అధర్మ మార్గం అంటే ఒక అవినీతి మార్గంలో కొన్ని బాధ పెట్టి చేసి పద్ధతులు చట్టాలను వ్యతిరేక దిశలో చేశాం కాబట్టి ఆ పాపం అక్కడ వస్తుంది కాబట్టి పాపపు కూడా అన్నారు. సో పాపపు కూడా తిన్నప్పుడు ఏమవుతుంది? రోగాలే వస్తాయి, సంతోషం పోతుంది. సో ఇది ఒక డ్రగ్స్ ఇష్యూ కాదు. అసలు సబ్జెక్ట్ నేను కవర్ చేసింది దివ్య బుద్ధి. ఆ దివ్య బుద్ధి అన్న సబ్జెక్ట్ ని మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి ట్రాఫిక్ సిగ్నల్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, పిల్లల డ్రగ్స్ కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇస్తూ పోయిన సెంటర్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇచ్చింది అందుకు నేను. కానీ యాక్చువల్ సబ్జెక్ట్ ఇక్కడ నేను కవర్ చేసింది దివ్య బుద్ధి. అది గనక పని చేస్తే రిలేషన్షిప్స్, ఫ్యామిలీయే కావచ్చు, పిల్లలే కావచ్చు, సెంటర్సే కావచ్చు, చాక్లెట్లే కావచ్చు, లంచాలే కావచ్చు, ఏదున్నా గానీ మెయిన్ పాయింట్ అక్కడ బుద్ధి. సో మీరు ఆలోచించేటప్పుడు చాక్లెటా ఈక్లెటా అని కాదు, బుద్ధి గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇంకేమైనా ప్రశ్నలు? ఓం శాంతి అక్కయ్య. చెప్పండి అక్క. సంకల్పం ద్వారా బుద్ధిని దివ్యంగా చేసుకుంటాం అక్కయ్య, కానీ ఆ స్థితి రోజంతా అదే ఇదిగా ఎలా ఉంటది అని. ఎలా ఉంటది అని అంటే దానికోసమే బాబా మనకి సమర్థ సంకల్పాలన్న ఖజానా అని చెప్పేసి మురళిలో ఉన్నాయి కూడా, అప్పుడప్పుడు గ్రూప్ లో ఇంకా రాబోయే రోజుల్లో చాలా పోస్ట్ చేస్తాము. ఆ ఏ రకంగా అయితే స్థూల శరీరానికి ఆహారాన్ని పెడితే శరీరంలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అది బ్లడ్ రూపంలో బాడీలంతా వెళ్ళినప్పుడు బాడీకి శక్తి వస్తుంది. అదే విధంగా ఆత్మకి శ్రేష్ఠ సంకల్పాలన్న భోజనాన్ని పెట్టమంటున్నాడు ఆయన. అది పెట్టినప్పుడు మీ స్థితి స్థిరంగా ఉంటుంది. తర్వాత సేవా కార్యక్రమాలు. సో ఇప్పుడు ఇదే విషయం తీసుకుంటే సంబంధ సంప్రదింపుల్లోకి రావడం అన్నది బాబా కర్మనా సేవ కింద తీసుకున్నారు. సపోజ్ ఈ రోజు ఇష్యూ ఏదైతే ఉందో, ఈ పిల్లలు ఈ రకంగా పిల్లలు గాని పెద్దలు గాని ఈ డ్రగ్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నారో, సో మనం ఈ రోజు వాళ్ళలో అవేర్నెస్ పెంచాలి అని చెప్పి కాంటాక్ట్స్ ఇప్పుడు మనం ఏదైతే వీడియో చేశామో ఆ వీడియోలు అన్నయ్య ఏం చేశారు, అందరినీ అవేర్నెస్ పెంచాలని ఒక వీడియో తీసి అప్లోడ్ చేశారు. అంటే సంబంధ సంప్రదింపుల్లోకి వస్తున్నాడు ఆయన. ఇది కర్మనా సేవ కింద లెక్కేస్తాడు. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు టేకప్ చేసి మనం గనక అవేర్నెస్ పెంచుతూ పోతే బాబా దీన్ని సేవ కిందే లెక్కేస్తారు. ఎందుకంటే అందరూ మంచి కోసము, అందరూ ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం కాబట్టి అది సేవ కిందకే వస్తారు. అందరు ఏంటంటే హద్దులోకి వెళ్ళిపోయి ఏదో ఏమంటారు దాన్ని, ఆ సెంటర్కే పరిమితం అయిపోయి అక్కడ చేస్తేనే సేవ అని ఆలోచిస్తున్నారు. కానీ కానే కాదు. అసలు ఒక వ్యక్తి ఉన్నతి కోసం, లోక కళ్యాణం కోసం ఏది చేసినా అది సేవ కిందకే లెక్కేస్తారు. ఇంకా మనం చేసే సేవలే సేవలు కాదు. పొద్దంతా కూర్చుని తినడము, పాటలు, డాన్సులు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవేవైతే చేస్తుంటారో సేవా కార్యక్రమాలని, దీనివల్ల వ్యక్తి ఉన్నతి గాని లోక కళ్యాణం గాని జరగదు. సో ఆ రకంగా సమర్థ సంకల్పాలన్న భోజనం పెడితే స్థితి స్థిరంగా ఉంటుంది. ఇంకా ఆ వసంతకే మీరు ఏదో కెమెరా ఆన్ చేసినట్లు, ఇది మైక్ ఆన్ చేసినట్టు. అవునక్క. ఓం శాంతి అక్క. కాదక్క, మాకు సెంటర్లో అయితే ఏం చేస్తారంటే ముసలోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, చాలా మంది. వాళ్ళు క్లాస్ జరిగేటప్పుడు తూగుతా అంటారు, వింటా తూగుతారు. అదొకటి. మళ్ళీ బాబా మిలినం జరిగేటప్పుడు కూడా లేట్ అవుతుంది, 9 దాటిపోతుంది. అప్పుడు కూడా కొంతమంది దూరం నుంచి పల్లెల నుండి వచ్చింటారు. వాళ్ళే కాదు, ముసలోళ్ళు అందరూ వయసోళ్ళు కూడా లేండి, అందరు ఏం చేస్తారంటే చూస్తా ఇట్లా తూగుతారక్క. వాళ్ళు తూగుతారు. దానికి మాకు సిస్టర్ ఏం చెప్పేదంటే, మీరు అట్లా తూగుతా ఉండద్దండి, అందుకే ఎవరైనా చాక్లెట్లు తెచ్చుకోండి, ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకొని చప్పరిస్తా అంటే మీకు నిద్రన్నా రాదు అని అదే పనిగా క్లాసులప్పుడు బాబా మిలినప్పుడు అంత స్పష్టంగా చెప్పేది. మీరు అట్లా తూగద్దండి, అట్లా చాక్లెట్ పెట్టుకున్నారనుకోండి, ఆ చాక్లెట్ నోట్లో వేసుకోండి అంటే చాలా మంది అట్లా తెచ్చుకునే వాళ్ళు, ముసలోళ్ళు వయసు అందరూ తెచ్చుకొని ఒక బ్యాగ్ లో పెట్టుకుంటారు. ఒక నోట్బుక్ తెచ్చుకుంటారు, డైరీ తెచ్చుకుంటారు కదా రాసుకోవడానికి. దాంట్లో ఉంటుంది చాక్లెట్లు ఉంటాయి. ఒక చాక్లెట్ నోట్లు వేసుకొని సప్పరిస్తా చూస్తాంటారు తూగకుండా. అది సిస్టర్ అందరికీ చెప్పింది అక్క. చాక్లెట్ వేసుకుంటే నిద్ర రాకుండా ఉంటుందా? అంటే సప్పరిస్తా అంటారు కదా, సప్పరిస్తా అంటే నిద్ర. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే నోట్లో కర్మేంద్రియ అంటే కర్మేంద్రియాల ద్వారా నుంచి కంట్రోల్ చేస్తాం అంటున్నారు. మరి అది ఎట్లా అవుతుంది? అసలు ఇది పురుషార్థం కాదు కదా, అసలు ఆర్డినరీ విషయాలు కదా ఇవన్నీ. స్కూల్లో పిల్లలు అది ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి టీ తాగినట్టు ఇప్పుడు మీ అక్క టీ ఇవ్వలేక చాక్లెట్లు మీరే తెచ్చుకొని తినమని చెప్పిందా? మీరే తెచ్చుకొని పెట్టుకోండి,
అట్లా నిద్ర వచ్చినప్పుడు చాక్లెట్ సప్పరిస్తా ఉండండి. ఆ సప్పరిస్తా అంటే మీకు నిద్ర రాదు. కొత్త కొత్త విషయాలు నిద్రలు వస్తాయి. ఇప్పుడు నిద్ర విషయంలో కూడా డిసిప్లిన్ ఉండాలి అక్కయ్య. నిద్ర ఎక్కువగా రావడానికి కూడా కారణం ఏంటి? బాబా ఏం చెప్పారు స్టార్టింగ్ లో క్లాస్ స్టార్ట్ ఒకటి రోగం అన్నా ఉండాలి, లేదా దివాలా తీసన్న ఉండాలి, వ్యర్థం అన్నా ఉండాలి. ఇవే కారణాలు బాబా చెప్పారు. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయమంటే రేపు మళ్ళీ ఒకసారి కూర్చుని చెప్తారు. ఈ కారణాలతోటి నిద్ర ఎక్కువ వస్తుందని చెప్పారు. సో వాటిని అడ్రస్ చేయమని చెప్తున్నారు. సోమరితనము, బుద్ధి యొక్క సోమరితనము, తనువు యొక్క సోమరితనం ఉంటే కూడా ఎప్పుడు పడితే అప్పుడు, లేదా ఇగో ఇలాంటివన్నీ పొద్దంతా కూర్చుని వేసుకొని తింటూ ఉన్నారంటే కూడా నడుస్తూ ఉంటది. సో ఈ రోజుల్లో ఆ వ్యర్థ సంకల్పాలని ఇచ్చేయట్లేదు, రోగం ఉందా చూసుకోవట్లేదు. అసలు బాబాతోటి చెప్పి స్థూల రోగాలు నయం చేసుకోరు, మానసిక రోగాలు నయం చేసుకోరు, వ్యర్థాన్ని తీసుకోరు. ఏది చాక్లెట్లు వేసుకొని తింటామంటే ఇంక నేను ఏం చెప్తావు? ఇంకా అదే అక్క చెప్పడానికి అసలు ఏమీ లేదు. తప్పుడు పద్ధతులకు పునాది వేస్తూ ఉన్నారు అంతే. అంటే ఒక టైం పాస్ అయిపోయింది అంతే. అలా నడుస్తూ ఉంటే అసలు నిద్ర ఎందుకు వస్తుంది? అసలు పగటిపూట నిద్ర ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థమే కాదు. అసలు పగలన్నది చక్కగా బాబా పగలు నిర్ణయించింది ఎందుకు? చక్కగా మనకు నచ్చిన కర్మలు ఆచరిస్తూ ఆ కర్మల ద్వారా సంతృప్తిని పొందడం కోసమని, సంతోషంగా ఉండడం కోసం అన్నట్టు ఆ పగటిపూట ఇవన్నీ పెట్టారు. ఆ తర్వాత అలసిపోయిన ఆత్మకు సంకల్పాలను తీస్తే అలసట మళ్ళీ ఛార్జ్ అవుతుంది అన్నట్టు రాత్రిపూట నిద్ర అన్న ప్రక్రియ పెట్టామని చెప్పి కల్పవృక్ష జ్ఞానంలో చెప్పాడు బాబా. ఇక మేము పగలు కూడా నిద్రపోతాము అని అంటే ఇంకా అసలు ఏం చెప్తాం? అసలు పగలు నిద్ర ఎందుకు వస్తుందో నాకైతే అర్థమే కాదు అసలు. కాదక్క, బాబా మిలనం రాత్రే కదక్క. అప్పుడు క్లాస్ జరిగేది కూడా మాకు రోజు సాయంత్రం. అవును, బాబా బిల్లం రాత్రి అని అంటే ఎంత రాత్రి అవుతుంది? ఎంత మా అంటే 9:30 9-10 అవుతుంది అంతే అంతేగా? అంతే అక్క, అంతే మరి 9:30కే అయిపోతుంది. 9-10 అన్నది రీజనబుల్గా. ఇప్పుడు కూడా టైం 9:30 అవుతోంది. అవును అవును అవునక్క. ఇంకా కాసేపు అయితే 10 అయితే పడుకుంటాం. బాబా మిల్లం కూడా అంత అట్ ద మోస్ట్ 9-9:30 10 కంతా అంతే అయిపోతుంది కదా. 9:30 లోపల అయిపోతుంది. మరి మామూలు మీరు క్లాస్ అదే చెప్తున్నారు కదక్కయ్య. అయితే రోగము, దివాలా తీయడము, వ్యర్థ సంకల్పాలు ఇవన్నీ వల్ల వస్తాయి. అంటే ఎవ్వరు యాక్చువల్ గా తిండి, నిద్ర విషయంలో డిసిప్లిన్ పెట్టుకోవట్లేదు. ఆ డిసిప్లిన్ లేని ఆత్మలు చేసే పనులు ఇవన్నీ అంతే. సో ఇప్పటి నుంచే అందుకే చెప్పాను విద్యార్థులు అంటేనే డిసిప్లిన్ ఉండాలని చెప్పి. ఎక్కడ ఉంటుంది క్రమశిక్షణ? తిండికి, నిద్రకి, దేనికి శిక్ష లేదు. అందుకే మురళి చెప్పారు చూసారా, సాధారణ ఆత్మలు, విశేషాత్మలు. విశేషాత్మలకైతే విఐపీలైతే అటు స్థూలమైన టైం టేబుల్ ఉంటది, మనసు, బుద్ధి, సంస్కారానికి కూడా టైం టేబుల్ ఉంటది. ఆ మధ్య నేను క్లాస్ కూడా చేసాం. ఆ తర్వాత ద్వారకక్కయ్య తను ఏ రకంగా టీచర్ గా తను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందా అని కూడా తను వచ్చి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. మన అందరికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను. మనం ఆల్రెడీ టాపిక్ మాట్లాడేసుకుంది. సో ప్రతి దానికి టైం టేబుల్. వీళ్ళక్కయ్య అసలు టైం టేబులే లేదు అని అంటే సాధారణ ఆత్మలు. ఇప్పుడు కూడా లౌకికంలో విఐపీలు అయితే ఏం చేస్తారు? వాళ్ళకంటూ ఒక టైం షెడ్యూల్ ఉంటది ప్రతిదానికి. ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఆడ పోయి చూసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే అన్నారు. మీకు విఐపీలు అంటేనే ఎప్పుడు తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎక్కడ అపాయింట్మెంట్స్ అని చెప్పి ఒక స్థూల ఇది ఉంటది వాళ్ళకి. అదే టైం టేబుల్ మనసు, బుద్ధి, సంస్కారానికి ఉంటది. ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంటే వాళ్ళంతా సాధారణ ఆత్మలు అని మనకు అర్థమవుతోంది కదా. విశేషాత్మభావాన్ని వరదానం ఇచ్చి వాళ్ళ సంగతి వదిలేసి మనం చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇప్పటికి కూడా మన అందరూ టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నారో లేదా మరి? బాబా అయితే చెప్పారు అది మెయింటైన్ చేస్తే మంచిది. ఎందుకంటే అలా చేస్తేనే మనకంటూ అసలు టైం ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఎంత వేస్ట్ చేస్తున్నాం అన్నది తెలుస్తుంది. సో అన్నిటికీ సమయం కేటాయించగలిగినప్పుడు, ఎక్కువ సేవలు చేసినప్పుడు ఎక్కువగా జాత స్థితి ధారణ జరుగుతుంది, సేవలు కూడా జరుగుతాయి. అంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు? సరే మరి అన్నయ్య మీరేమన్నా అడుగుతారు? ఏదో మైక్ ఆన్ చేసినట్టున్నారు. వెంకటరెడ్డి అన్నయ్య మీరు కూడా మైక్ ఆన్ చేసినట్టున్నారు. ఏమన్నా అడిగేది ఉందా? ఓం శాంతి అక్కయ్య. అన్నయ్య చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు బ్రహ్మకుమారీస్ ద్వాపరయుగంలో జన్మ తీసుకుంటే వాళ్ళని తయారు చేసిరేమో అనిపిస్తుంది అక్క. ఓం శాంతి అక్కయ్య. అది ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా ఎందుకంటే లోపల ఏం ఆలోచనలు నడుస్తున్నాయా అన్నది ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. అంటే రజో సంస్కారాలు రికార్డ్ చేస్తే మాత్రము అట్నుంచే వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ రికార్డింగ్ చేస్తున్నారు అందరు.
కాసేపు సత్తో అంటారు, కాసేపు ఏమంటారు రజో అంటారు, తమ్ము అంటారు. అంటే కరెక్ట్ గా బాబా చెప్పినట్టు రికార్డింగ్ నడవట్లేదు చాలా మందికి. అంటే జ్ఞానం చెప్పేస్తా ఇందాక మనం చెప్పినట్టు చేస్తుండే అంటారు, ఒక పక్క చాక్లెట్ తినేస్తుంటారు, ఒక పక్క డిసిప్లిన్ ఉండదు. ఇటు తిండికి, నిద్రకి, మనసు, బుద్ధి అంటే టోటల్ మిక్స్డ్ రికార్డింగ్ నడుస్తుంది. కానీ బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందంటే ఫస్ట్ సతో ప్రధాన, సతో రజో, తమో సంస్కారాలు బయటకు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మెజారిటీ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ ఏంటంటే ఓడిపోయినట్టే. అదే జరిగింది ఎందుకంటే అక్కయ్య. నా విషయంలో కూడా అదే దేహ జరిగింది జ్ఞానం అది. అక్కయ్య. నేను 2017లో జ్ఞానంలోకి వచ్చిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత వివరంగా అన్ని నియమాలు పాటించాలి, ఇవన్నీ కఠినంగా ఉండాలి అని చెప్పడం వల్లనే నేను జ్ఞానానికి దూరం అయ్యాను. మీ వీడియో మొన్న వినడం ద్వారా నాకు కొంచెం వివరంగా అర్థమవుతుంది అక్కయ్య. ఇప్పుడే జ్ఞానం మంచిగా అర్థమవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి అన్నయ్య, వీడియోస్ అంటే స్టార్టింగ్ పాయింట్ మరజీవ జన్మ. అంటే దేహాన్ని యజ్ఞంలో సమర్పణ చేసేసిన తర్వాత ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మజ్ఞానం చెప్తున్నారు. సో ఆత్మకు పెట్టిన నియమాలు ఏంటి? ఆత్మ యొక్క స్వధర్మంలో జీవించండి అంటున్నాడు. కర్మేంద్రియాలకు వశం అవ్వద్దు అంటున్నాడు. ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, వీటిలో మన యొక్క కర్మలు ఆచరించే ఇదే యాక్చువల్ నియమాలు అక్కడ. సరే, మీకైతే అట్లీస్ట్ రియలైజేషన్ అయితే వచ్చింది కాబట్టి అక్కడ వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ కూడా కంటిన్యూ అవ్వండి. పాత క్లాసెస్ ఏవైతున్నాయో అవి అప్లోడింగ్ కూడా స్టార్ట్ చేసాము. సో కొంచెం వింటున్నా టైం అక్కయ్య. టేబుల్ వేసుకోండి. వింటున్నా టైం అక్కయ్య. టేబుల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమవుతుందంటే ఏమవుతుంది ఇవాళ కాకపోతే రేపు అన్నట్టు హాఫ్జార్డ్గా ఉంటది లైఫ్, డిసిప్లిన్ ఉండదు. సో జ్ఞానానికంటూ టైం కేటాయించండి. ఎక్కడో చోట చేస్తూ ఉంటే చాలా ఈజీగా పికప్ అయిపోతారు. బాబానే అంటాడు 15 days చాలు వచ్చేయడానికి. ఓకే ఓకే. మరి మళ్ళీ రేపు థ్యాంక్ యూ. కలుద్దాము. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓం శాంతి.